Hey guys, good evening. Are you clear from my side? Yes, I'm here, guys. Come on, everyone. Where is your friends? Are they busy? Hello, Ananta. Fine, doing great. Thank you. What about you guys? So, I think everything is on time. సో మీ బ్యాచ్కి స్పెషల్గా బ్యాక్వర్డ్ అంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ మొత్తం సబ్జెక్ట్ అంతా ఆన్ టైం మీన్స్ ఆన్ ట్రాక్లో ఉంది. ఒక 2 క్లాసెస్ 3 క్లాసెస్ బ్యాక్వర్డ్లో ఉన్నాం అంతే. లక్కీ యూ ఆర్. సో ద కోర్స్ బి కంప్లీట్ ఆన్ టైం. ఎప్పుడు అన్నది ఇంకా రెడీ రమలింగా 60 minutes సెషన్ అంటే ఇది ఫిక్స్డ్. దానికి ఎక్కువ తక్కువ ఉండదు ఇంకా. ఓకేనా? రంజిత్ సార్ కావాలి మీకు ఫోన్ చేయనా మాట్లాడతారా? కమా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డౌట్స్ ఏమైనా క్లాస్ సెషన్ ఏం చెప్పారు మనం? యా. సో ఎంటైర్ సెషన్ లాస్ట్ సెషన్ జరిగింది కదా? ఓకే. సో అందరికీ పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయా ఎగ్జాంపుల్స్? ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఎనీ సైడ్? Everything is fine as of now. So if everything is fine, we'll move forward to the next level. Right. Yes. Last session level, interactive level, some examples. No, sir. Everything is fine. Is this, sir? Come on, what happened? Can you able to see the screen now? It is visible to you? Right, we'll go there. Right. సార్ మనకి HTML పర్ఫెక్ట్గా రావాలంటే ఏమి ట్యాగ్స్ ఐడియా అన్నీ ఉండాలి. 50 ట్యాగ్స్ ఓకేనా, 100 ట్యాగ్స్ ఓకే అంటే కాబట్టి నాకు తెలియదు. బట్ ఏ ట్యాగ్ పాస్ అవుతుందో మనకి తెలియదు కదా. సో యూ షుడ్ హ్యావ్ అన్ని గుర్తుపెట్టుకోవడం రూల్ ఏం లేదు. బట్ నౌ డేస్ లాట్ ఆఫ్ ఐడీస్ ఆర్ దేర్. బేస్డ్ ఆన్ ఐడీస్ యూ కెన్ గో హెడ్. It's not a new session, I think. I didn't write this like this in your session. స్టార్ట్ చేద్దాం మరి. సో అందరూ టెంప్లెట్స్ యూస్ చేస్తారని చెప్పలేము. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మనకి. కొంతమంది టెంప్లెట్స్ యూస్ చేస్తారు, కొంతమంది ఓల్డ్ డెవలప్ చేస్తారు. బట్ ప్రోగ్రామ్ ఐడియా ఉన్న వాళ్ళు ఆల్వేస్ ద బెస్ట్ రిజల్ట్స్.
సిఎస్ఎస్ 3లో ఉన్నాం కదా, ఇంకా సిఎస్ అవ్వలేదే, పడుతుంది ఇంకా 2-3 సెషన్స్. ఎన్ని సెషన్స్ ఇప్పుడు మనకి కౌంట్ చేయండి. టుడే 18th 17th నెంబర్ ఎంత? టుడే సెషన్ ఇస్ 20 సెషన్స్, సిఎస్ఎస్ 20 సెషన్స్ అవుతాయి. తర్వాత 10 to 15 సెషన్స్ జావాస్క్రిప్ట్, 10 సెషన్స్ జావాస్క్రిప్ట్, 5 సెషన్స్ బూట్ స్ట్రాప్. ఇంత సేమ్ స్టోరీ అనుకున్నాం కదా, చెప్పాను కదా ఎన్ని సెషన్స్ స్టార్టింగ్ లో మీకు గుర్తున్నాయి అందరికీ. టోటల్ నెంబర్ ఆఫ్ సెషన్స్ డెమో చేశాను మీకు. హౌ మెనీ అవర్స్ గుర్తున్నాయా? ఎస్, 35 to 40. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ అయిపోయినాయి కదా. ఎవరు రైట్? టుడే ఐఎమ్ గివింగ్ సిఎస్ఎస్ 3 లెవెల్ కాలమ్ లేఅవుట్స్. మొదలు పెట్టండి మరి. షల్ వి ఎంటర్ ఇంటూ సబ్జెక్ట్? కమాన్, యాక్టివ్గా లేరు, స్లోగా ఉన్నారు, థమ్స్ అప్ చేయండి ఎవరీబడీ. ఎమోజీస్. గుడ్. జూమ్ లో, జిఫ్ లో కూడా. ఓకే, రైట్. ఎగ్జైట్మెంట్ ఉందా? వెళ్ళిపోతాం సబ్జెక్ట్లకి. ఓకే, సో మనం న్యూస్ పేపర్స్ చూస్తుంటాం న్యూస్ పేపర్స్. అందులో రకరకాల కాలమ్స్ ఉంటాయి. సో ఆ కాలమ్స్ ఎట్లా డిజైన్ చేస్తారు తెలుసా అసలు? సో ఈ రోజు అజెండా రాసుకుందాం ఫస్ట్. ఈ రోజు అజెండాలో ఫస్ట్ నేను చెప్పేది కాల్ ప్రాపర్టీస్. కాల్ ప్రాపర్టీస్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాల్ ప్రాపర్టీస్? కాలమ్ ప్రాపర్టీస్. సో కాలమ్ ప్రాపర్టీస్ ఆఫ్టర్ విల్ గో టు సమ్ కైండ్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ లైక్ యూఐ ప్రాపర్టీస్ కూడా చెప్తాను కొన్ని. ఎవరైనా యూఐ ప్రాపర్టీస్ ఇంకా టైం ఉంటే అడ్వాన్స్డ్ సెలెక్ట్ పెట్ టాపిక్ ఇవన్నీ అంటే గ్రేటే. ఇదండి అజెండా ఇవాళ. సో అజెండా ఇస్ క్లియర్ ఫర్ ఎవరీబడీ? కమ్ ఆన్ గైస్, అజెండా ఇస్ క్లియర్? యా, రైట్. కాలమ్ ప్రాపర్టీస్ అంటే if I am going to column properties, so simple, I'm giving style level. So style level directly I'm giving, for example, call properties, division I'm giving, division level I'm giving, column count ఏమైనా ఉందా చూడండి, కాలమ్ కౌంట్ ఏమైనా వస్తుందా మనకి? వచ్చిందా? కాలమ్ కౌంట్ 3 అని ఇస్తాం అంటే గేమ్లో. డైరెక్ట్ బాడీలోకి వచ్చండి, వ్యూ పెట్టండి. నాకు కొంత టెక్స్ట్ కావాలి, ఏం చేద్దాం ఇప్పుడు? తెచ్చుకుందాం, ఏం చేద్దాం? రైట్, కొంత టెక్స్ట్ అయితే నాకు ఏం కావాలంటే వెబ్ టెక్నాలజీస్ అన్నాను. వెబ్ టెక్నాలజీస్ అనేది ఏదో వచ్చింది మనకి. ఏమొచ్చింది? ఏదో వచ్చింది సార్. జస్ట్ ఆ టెక్స్ట్ తీసుకోండి, మనకు కావాల్సింది. మనకి అంతా అవసరం లేదు, ఆ టెక్స్ట్ తీసుకోండి. తీసినట్టుకు వస్తారు మీరు మీ ప్లేస్లో రండి. రైట్, అలా టెక్స్ట్ ఇచ్చాను. ఇచ్చాను, ఏం చేస్తాను? దీన్ని రన్ చేస్తాను లైవ్ సర్వర్. నా వైపు నుంచి వాయిస్ అన్ని క్లియర్ ఉన్నాయా? ఆడియో, వీడియో, సబ్జెక్ట్, ఎవ్రీథింగ్ రైట్, ఆల్ గుడ్. ఓకే, వచ్చినాయి 3 కాలమ్స్. నా దగ్గర నుంచి వీడియో లాగే ఛాన్స్ లేదు కళ్యాణ్. పవర్ఫుల్ ఇంటర్నెట్ హైదరాబాద్. వీడియో లాగింగ్, ఆడియో లాగింగ్, సబ్జెక్ట్ లాగింగ్ ఏముండవు ఇక్కడ, బుల్లెట్స్ అన్ని. ఓకేనా? రైట్. సో చూడండి ఇక్కడ ఎన్ని కాలమ్స్ వచ్చాయి? సూపర్ కదా, పర్ఫెక్ట్ వచ్చేసి చూడండి అవుట్పుట్ 3 కాలమ్స్. రైట్, 2 చేయండి దాన్ని. ఎన్ని కాలమ్స్ వస్తాయి ఇప్పుడు? హౌ మెనీ? 2 కాలమ్స్. నా 4 చేయండి దాన్ని. సో దాన్ని టెక్స్ట్ అలైన్ చేయండి, టెక్స్ట్ అలైన్ జస్టిఫై చేయండి. సూపర్. కాలం గ్యాప్ పెంచుదామా? సపరేట్ కాలం గ్యాప్ పెడదాం, కొద్దిగా 10 పిక్సెల్స్ పెడదామా? బాగుందా? పెంచుదామా? 20 చెప్దాం. బాగుందా ఇప్పుడు కాలం గ్యాప్? అది ఓకే. కాలం గ్యాప్, కాలం గ్యాప్లో మనం ఉన్నాయంటే కాలం రూల్స్ అటువంటి ఏమైనా ఉంటే చూద్దాం. కాలం రూల్ పెడుతుందండి, సూపర్. 2 పిక్సెల్స్ ఇద్దాం. కాలం రూల్ కలర్ ఉంది సార్, రెడ్ కొమ్మేసాం కదా. ఇంకేముంది? స్టైల్స్ ఉన్నాయంటే కాలం రూల్ స్టైల్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓ ఉంది, అది కూడా ఉంది, అది కూడా ఉంది. డబుల్ ఇస్తున్నా, వచ్చేసిందా? ఓ సూపర్, ఎంజాయ్, థమ్స్ అప్. కమాన్. రైట్, కొన్ని తెలుసు కానీ కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, తప్పదు. ఇవన్నీ లేటెస్ట్ కదా, ఇవన్నీ ప్రిపేర్ ఎవరు సార్ వెంకటేష్ చెప్పండి. కొన్ని మీ ముందు ఎక్స్ప్లోర్ చేయవలసిందే. అర్థమైనా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడదామా? వచ్చు, తప్పే ఉంది. డాటెడ్ కూడా వచ్చేయమనుకుంటున్నాను, పెడదామా? బాగుందా ఇది? అదే కదా మీకు నాకు తగ్గ వెంకటేష్. డబ్బులు కట్టి కష్టపడి కూర్చొని తినేసారు క్లాస్లో, ఎందుకు తింటున్నారు సార్ మరి అందరూ? మీకే అన్ని దొరికేసి నేను ఎందుకు? నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎందుకు వెంకటేష్? అంతేనా కదా? రైట్, సో 15 ఇచ్చి రైట్ డాష్ ఇద్దామా? ఇప్పుడు చూడండి ఎలా ఉందో, టోటల్ మిల్. ఓకేనా? కాలం రూల్స్ ఓకే, రూల్ కలర్, రూల్ స్టైల్, రూల్ వెయిట్. కమాన్ పెట్టి, ఎనీ క్వశ్చన్ ఫర్ మీ? డాషెస్ కి సైజ్ అవ్వచ్చు, ఇదిగో వచ్చాను కదా. బాగుంది ఇప్పుడు? ఎస్, కాలం సెట్టింగ్ పెట్టచ్చు, పెట్టనా?
కాలం హెడింగ్ పెట్టచ్చు పెట్టినా ఈచ్ కాలంకి పెట్టలేం ఒక ఫస్ట్ దాన్ని పెట్టచ్చు దాన్ని పెట్టచ్చు ఒక కాలం పెట్టలేం దాన్ని కాలం స్పాన్ అని అంటాం ఏమంటాము కాలం స్పాన్ అంటాం పెట్టినా ఏమని ఇస్తారంటే స్పెషల్గా దానికి H2 ఇస్తాను రేటింగ్ అడుగుతున్నారు కదా కాలం ఎవరు స్పాన్ ఉన్నది ఉన్నాడు కదా పట్టుకోండి కాలం స్పాన్ లేదా ఉంది కాలం స్పాన్ ఆల్ ఇస్తాను హెడింగ్ అనేది వచ్చేస్తాను అన్నిటికి ఆల్ ఇస్తే సో ఇప్పుడు మీరు H2 ఇవ్వండి ఇప్పుడు సో ఫస్ట్ దానికి ఫస్ట్ కాలం ఇద్దాం కదా ఓడిస్తున్నారు కదా కాలం స్పాన్లో వెబ్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ సింపుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ గుడ్ వన్ ఇట్స్ గుడ్ చూడండి ఇప్పుడు రేటింగ్ వచ్చిందా ఎన్ని కాలం వచ్చింది రేటింగ్ కాలం ఎన్ని కాలం వచ్చింది రేటింగ్ ఒక కాలం వచ్చింది కదా నాకు అన్ని కాలమ్స్ కావాలి రేటింగ్ వచ్చిందా అన్ని కాలం రేటింగ్ థమ్స్ అప్ నౌ కమాండ్ డౌట్ తీరిపోయిందా మీకు రైట్ సో కాలం విడ్త్లో ఏమన్నా ఉన్నదని చూద్దాం సో ఒక కాలం విడ్త్ ప్రాపర్టీ ఉంది మనకి కాలం ఏం ప్రాపర్టీ అది విత్ ప్రాపర్టీ ఉంది ఇక్కడ జస్ట్ నాకు 100 పిక్సెల్స్ ఇస్తాను చూడండి ఎన్ని కాల్స్ వచ్చాయి చాలా వచ్చే కాలం చూసారా తీసండి ఇప్పుడు దీన్ని తగ్గించండి కాలమ్స్ పెరుగుతున్నాయి చూడండి తగ్గిస్తుండే చూస్తున్నారా పెంచండి తగ్గించండి ఏమవుతుంది కమాన్ టెక్స్ట్ లైన్ జస్ట్ పేపర్ చేసుకోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్ అన్నీ ఫీల్ అవుతున్నారా ఏమన్నా లాన్ ఫీల్ అవుతున్నారా ఏంటి అదే సినిమాలో ఉంటుంది కదా లాన్ ఫీల్ అవుతుందని చెప్పేసి సినిమా గుర్తుందా మీకు ఉన్నట్టున్నారు ఇలాగ ఇటువంటి మాత్రం అసలు మీకు ఎక్కడ మర్చిపోయారు కదా నాకు గుర్తురాట్లేదు నన్ను ఆలోచిస్తున్నాను ఇంత ఫాస్ట్ మెయింటెనెన్స్ ఎలా గుర్తుండే మీకు రేస్ గుర్రం ఎలా గుర్తుండే మీకు టెక్నాలజీ వచ్చేది డేటాబేస్ నుంచి మళ్ళీ అన్నట్టు మీకు సబ్జెక్ట్ ఎలా గుర్తుంటుంది సార్ అని అలాగే నాకు కూడా సబ్జెక్ట్ గుర్తుంటుంది అర్థమైనా దాని కోసం చెప్తున్నారు ఏంటి సార్ ప్రాపర్టీస్ బొర్రా లేదా మిషన్ ఎలా గుర్తుపెట్టుకున్నారు సార్ అంటే అలాగే నాకు కూడా గుర్తుంటుంది అర్థమైనా ఎస్ ఆల్ దీస్ ఆర్ న్యూస్ పేపర్ టైప్ కాలం కౌంట్ ఇవ్వలేదు కాబట్టి 100 పిక్సెల్స్ అంటే ఎన్ని పిక్సెల్స్ అన్ని వచ్చేస్తాయి ఓకేనా అర్థమైనా మీరు కాలం కౌంట్ ఇవ్వలేదు కాబట్టి లేదు సార్ కాలం కౌంట్ ఇస్తాను అంటే ఇట్స్ ఫిక్స్ కదా సో వేరే ప్రాబ్లం ఉంది కాలం విత్ ఉంటుంది అప్పుడు ఏం ప్రాపర్టీ తీసుకోవాలి మీరు అప్పుడు కాలమ్స్ తీసుకోండి సో కాలమ్స్ లో ఏంటంటే బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇవ్వచ్చు ఆ విత్ మీకు ఎన్ని కాలమ్స్ కావాలో చెప్పొచ్చు వెంకటేష్ నాకు 3 కావాలి 3 వచ్చినాయి కాలం విత్ లో 4 కావాలి 4 వస్తాయి చూస్తున్నారా వెంకటేష్ 100 పిక్సెల్ టోటల్ యూ కెన్ టేక్ ద పేజ్ లో నాకు 100 పిక్సెల్ తీసుకోమని ఒక ఈచ్ కాలం అబ్జర్వ్ రైట్ గుర్తుందా రేస్ గురించి ఆన్సర్ టెక్నిక్ చెప్పి ఎప్పటికీ గుర్తున్నాయా అందరికి రైట్ దేర్ ఇస్ రీసైజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ రీసైజింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి వర్టికల్ గా రీసైజ్ చేయడము హారిజాంటల్ గా రీసైజ్ చేయడము వర్టికల్ అండ్ హారిజాంటల్ గా రీసైజ్ చేయడము సో ఆల్ దీస్ ఆర్ దట్ సో రీసైజ్ బోత్ రీసైజ్ వర్టికల్ రీసైజ్ హారిజాంటల్ ఓకే వన్ ఫుల్ వెబ్ పేజ్ లో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయని తెలుసు మీకు అది 780 ఇంటూ సంథింగ్ ఏదో ఉండాలి మహేష్ ఓకే రైట్ యు ఆర్ కరెక్ట్ దేవరా సో నౌ రీసైజ్ చేయాలి అంటే సో నౌ ఐఎమ్ గివింగ్ ఒక బార్డర్ రైట్ బార్డర్ చెప్పండి సింటాక్స్ బార్డర్ కి 2 పిక్సెల్స్ సాలిడ్ కలర్ ఏమి ఇవ్వట్లేదు ప్యాడింగ్ ప్యాడింగ్ 10 pixels 30 pixels width 300 pixels resize and I'm giving both and I'm providing overflow auto okay now so resize both ఇచ్చాను both అంటే ఏంటి చెప్పండి సో both means vertical and horizontal very good nice answer so div లో ఎంత ఉంది టెక్స్ట్ ఓకేనా వచ్చింది ఇక్కడ టెక్స్ట్ ఎక్కువ కదా 2 పారాగ్రాఫ్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇంకో రోజు అయిపోయింది ఇంకా క్లియర్ ఉంటుంది మనకి హెడేక్ లేకుండా బోత్ వర్టికల్ హారిజాంటల్ ఎంజాయ్ కమాన్ బోత్ అంటే వర్టికల్ హారిజాంటల్ వద్దు సార్ నాకు హారిజాంటల్ మాత్రమే కావాలి ఏంటది హారిజాంటల్ మాత్రమే కావాలి రైట్ మీరు ఏం చేయలేదు హారిజాంటలే వర్టికల్ రాదు లాగుతుంటే దారం దిగిపోద్ది అంతే ఓవర్ఫ్లో అంటే ఇలా సాగమని రాజశేఖర్ ఆ టెక్స్ట్ కూడా ఓవర్ఫ్లో అని వర్టికల్ అట్లా చూసారా హారిజాంటల్ వస్తుంది చూస్తున్నారా అలా కాదు నాకు వర్టికల్ కావాలి రైట్ వర్టికల్ అబ్జర్వ్ హారిజాంటల్ రాదు ఇప్పుడు వర్టికల్ వస్తుంది ఓన్లీ వర్టికల్ కనిపిస్తుందా మీకు హారిజాంటల్ రాదు ఓకే ప్యాడింగ్ తీసేస్తారా డౌట్ వచ్చిన ప్యాడింగ్ తీసేయండి సరిపోయిన ప్యాడింగ్ అంటే నేను నుంచి ఎగ్జామ్ ప్రాక్టీస్ అయితే తప్పకుండా మీరు ప్యాడింగ్ అంటే అడుగుతున్నారు సరిపోయిన ప్యాడింగ్ రైట్ వార్ఫ్లో తీసేస్తారా తీసేయండి ఎందుకు మీకు చిన్న చిన్న డౌట్లు వస్తాయి మీ అందరికీ వచ్చిందా వార్ఫ్లో ఇక్కడ వార్ఫ్లో యాడ్ చేయండి ఇప్పుడు వచ్చిందా లేదా ప్రాక్టీస్ చేయట్లేదు చాలా మంది రాజశేఖర్ అపర్ణ క్లియర్ చాలా మూవ్ ఫార్వర్డ్ అన్ని ప్రాపర్టీ రూల్ పెట్టేసి ఎట్లా వస్తుంది మీకు నచ్చిన నువ్వు కదా మనం ప్రాక్టీస్ చేయాలి మిస్ అని చెప్పొద్దు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ లెటర్ బోల్డ్ ఏ ట్యాగ్ వాడాలి ఎవరు చెప్పాను మీకు ఫస్ట్ లెటర్ ఫస్ట్ లైన్ గుర్తున్నాయా ఇచ్చుకోండి బయట కూడా ఎస్ ఫస్ట్ లెటర్ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ సూడో కూడా చెప్పాను కదా ఇంకా బోల్డ్ ఏంటి రాజశేఖర్ సూడో కోసం మర్చిపోయాను అందరూ వెళ్దాం మరి కొంచెం లాంకి సెలెక్టర్స్ వెళ్ళిపోదామా అందరూ మ్యాచ్ చూసారంటే మ్యాచ్ ఏం లేదు దాని తక్కువ ఏమన్నా పరిస్థితి క్రికెట్లో అంత బాగున్నా నేను చూడలేదు మొత్తం అసలు అన్ని మననా అని ఓడిపోవా జస్ట్ వావ్ ఓకే
వరల్డ్ కప్ మందేనా? రైట్. ఏమి స్కామ్ అవ్వట్లేదు కదా? బెట్టింగ్ ఏమైపోతుంది కదా? పర్ఫెక్ట్గా ఆడుతున్నారా? రైట్. నెక్స్ట్ లెవెల్ సెలెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం మనం. విన్నారా సెలెక్టర్స్ మీద? ఎవరిబడి యూ హెడ్ దెమ్ సెలెక్టర్స్? రైట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెలెక్టర్? ఎవరైనా సరే. Come on. Selector is nothing but code reusability. And selector names are what is the meaning of selector again? Come on. What is the meaning of selector? Code reusability. మీకు కొన్ని సెలెక్టర్స్ తెలుసు అని నాకు తెలుసు. ఐడి, క్లాస్, గ్రూపింగ్ ఇలా కొన్ని తెలుసు కదా. ఇవాళ కొన్ని వెరైటీ సెలెక్టర్స్ ఎగ్జామ్ మీరు వింటారంటే వింటారా మరి? వెరైటీ సెలెక్టర్స్. ఫస్ట్ వెరైటీ సెలెక్టర్ అట్రిబ్యూట్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. క్యాప్ అంటే ఏంటి తెలుసా మీకు? ఇక్కడ స్టార్టింగ్ మాత్రమే. డాలర్ అంటే తెలుసా మీకు? ఎండింగ్ మాత్రమే. ఆస్టిక్ అంటే తెలుసా? స్టార్టింగ్ కావచ్చు, ఎండింగ్ కావచ్చు, ఎక్కడైనా అయితే. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ టైప్ సెలెక్టర్. ఫస్ట్ ఆఫ్ టైప్ సెలెక్టర్. లాస్ట్ ఆఫ్ టైప్ సెలెక్టర్. ఇంకేమన్నా? ఓన్లీ ఆఫ్ టైప్ సెలెక్టర్ అండ్ ఓన్లీ చైల్డ్ సెలెక్టర్. ఓన్లీ చైల్డ్ సెలెక్టర్. ఇంకా ఇంకేమేమను? ఎంత చైల్డ్ సెలెక్టర్. వెరైటీగా ఉంటున్నాయి పేర్లు, చాలా మర్చిపోయింది. ఇంకేమున్నాయి? హెల్ప్ చేయండి. ఎంత ఆఫ్ టైప్ సెలెక్టర్ ఏదో ఉంటుంది. యూనివర్సిటీ ఆల్రెడీ చేసాం కదా, ఇంకెందుకు? ఎంత ఆఫ్ టైప్, ఎంత లాస్ట్ ఆఫ్ టైప్ కూడా చేస్తా. ఇంకేమున్నాయి? సరిపోతే కదా, కన్ఫ్యూజ్ అవుతారేమో. కమాన్. చైల్డ్ సెలెక్టర్. ఏం సైజ్ అంతా? రూట్ సెలెక్టర్, ఎంటీ సెలెక్టర్. ఇంకేమున్నాయి? అంతే కదా, వెంకటేష్ చేయాలి కదా. టార్గెట్ ఉండాలి, ఉందో లేదో తెలియదు. యూనివర్సల్ సెలెక్టర్ అంటేనే అదేదో పెట్టుంటాను ఇదేమో. ఇదేనా? చెప్పన్నా. రూట్. ఇంకేమున్నాయి? సార్ ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయో ఇలాగా రాసుకుంటూ పోతే నాకు ఒక 60 సెలెక్టర్స్ తెలిసి అనుకుంటున్నాను. ఆయన వద్దు డ్రామాటిక్స్ క్లాస్ రా మీరు. రేపు మన స్కూల్ కాదు. అయ్యి బాబు ఇదేంటి సార్ ఇది? సిఎస్ ఎవడో సింపుల్ అన్నాడు, మీరే మొత్తం మొత్తం బయట లాగేస్తున్నారు అంటే ఉన్నాయి. పెద్ద లిస్ట్ ఉంది వెంకటేష్, మరి ఏం చేస్తాం మరి? గుర్తుపెట్టుకుంటారా? సరిపోయిందా? కమాన్ కమాన్. కానీ ఈజీ. బిగ్ లిస్ట్ ఇస్తే బట్ చాలా సింపుల్ అర్థమైపోతుంది మీకు, నేను గ్యారంటీ. రైట్. ఫస్ట్ ఏం చూద్దాం? క్యాప్ చూసేద్దామా తొందరగా? కమాన్ కమాన్ ఎవ్రీబడి. షల్ వి గో విత్ ద క్యాప్? Shall we go with the cap? Okay, cap selector. Right. Cap selector ఏమి ఇద్దాం ఫస్ట్? డిక్లేర్ చేయాలి కదా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇద్దాము? ఎఫ్ఎల్ఎం ఇద్దాం. ఎఫ్ఎల్ఎం టెక్ ఇద్దాం. ఇచ్చి ఏమిద్దాం సార్? కలర్ ఇద్దామా? కలర్ ఇచ్చాను. ఇంకేమిద్దాం? మీకు అదవడం కోసం ఫాంట్ ఫ్యామిలీ అని ఇద్దామా? ఫాంట్ సైజ్ కూడా ఇద్దామా? చాలా. రైట్. సో ఒక డివ్లోకి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే, డివ్లో ఇస్తున్నాను. హలో, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ అని. రైట్. ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటి అసలు యాక్చువల్గా నాకు పని చేయాలంటే క్లాస్ రాయాలి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం చెప్పండి? క్లాస్ ఈజ్ ఈక్వల్ పేరు రాస్తున్నాను. ఏమని? హాయ్. ఏమి ఇచ్చాను నేను? ఎఫ్ఎల్ఎం టెక్ వాడుతున్నాను. హాయ్ ఎఫ్ఎల్ఎం టెక్ అన్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఎఫ్ఎల్ఎం టెక్ వాడినాను. ఓకేనా? చూస్తారా? ఇప్పుడు నేను మళ్ళీ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ఎం టెక్ వాడినాను. మీ నాలెడ్జ్ ప్రకారం ఏది ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి, అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్. రైట్. అంతేనా? క్లోజింగ్ పీ ట్యాగ్ చేయలేదంట, ఎవరో బాధపడుతున్నారు. ఓకే. ఓకేనా? సూపరా వెంకటేష్? శివ. శివ కార్తికేయ, రెండు పవర్ఫుల్ పేరు పెట్టేదినా. శివ కార్తికేయని. కమాన్ సార్, మనం జస్ట్ ఎఫ్ఎల్ఎం టెక్ రాసిన సేమ్ రిజల్ట్ ఏ కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీది అలా సింపుల్ గా తీసేయద్దు. ఎవరు అబ్జర్వ్. ఇక్కడ చాలా మీనింగ్ ఉంది చూసారా? ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ఎల్ఎం ఎలా స్టార్ట్ అయింది, ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు? చూసారా? చూస్తున్నారా ఎవ్రీబడి? రైట్. అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డాలర్ ఇచ్చాను. ఏమవుతుంది ఇప్పుడు డాలర్ ఇస్తే? ఎండింగా స్టార్టింగా? చూడండి, రెండు ఎగ్జిక్యూట్ అయిపోయి ఇప్పుడు. చూస్తున్నారా? అబ్జర్వ్.
దానికి ఇప్పుడు తేడా కనిపిస్తుంది ఇప్పుడు అఫ్జల్ ఎందుకు రాస్తున్నాం మనకి ఇవి రైట్ రెండు ఎగ్జిక్యూట్ అయిన కరెక్ట్గా చూడండి ఎందుకు తీయకూడదు తీయాలి ఎఫ్ఎల్ఎం క్యాపిటల్స్ లో ఉంది కదా వెంకటేష్ ఎక్కడ చూస్తున్నారు ఎఫ్ఎల్ఎం టెక్ వావ్ ఇప్పుడు ఆస్ట్రిక్ ఇస్తే ఏమవుతుంది మనం ఆస్ట్రిక్ ఇస్తే ఏమవుతుంది ఏం కాలే ఎందుకంటే ఆల్రెడీ అదే అని ఎక్కడ ఉన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది అర్థమైందా సో ఎఫ్ఎల్ఎం పెట్టి నేను ఎండింగ్ లో హలో అన్నాను హాయ్ అన్నాను ఎగ్జిక్యూట్ అయిపోతుంది చూసారా ఆస్ట్రిక్ మహిమ ఆస్ట్రిక్ అంటే ఏంటి ఏదో స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ అంతే కదా వెంకటేష్ ఇప్పుడు డాలర్ ఇద్దాం డాలర్ అంటే ఏంటి అందులో చెప్పండి సారీ క్యాప్ అంటే ఏంటి ఇందులో ఏది పాస్ అవుతుంది క్యాప్ అవడం వల్ల కమాన్ వెంకటేష్ ఈ మూడింటిలో క్యాప్ అవడం వల్ల ఏది పాస్ అవుతుంది 2, 3 పాస్ అవుతాయి అంతే కదా అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది అలాగే కరెక్ట్గా సరిపోయింది అలాగే ధనోజ్ ఇది సిఎస్ఎస్ కేసెస్ కానీ సెలెక్టర్స్ కాదు కదా ధనోజ్ కానీ క్లారిటీ వచ్చిందా మీకు ఇది ఎలా అయ్యింది మీరే చెప్పండి క్యాప్ అంటే ఏంటి స్టార్టింగ్ అన్నారు ఇది ఎఫ్ఎల్ఎం టెక్ తోటే స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఎఫ్ఎల్ఎం టెక్ తోటే స్టార్ట్ అవుతుంది సరిపోయింది మరి స్టార్టింగ్ క్లాస్ విత్ ఎఫ్ఎల్ఎం టెక్ బట్ స్టార్ట్ అవ్వట్లేదు ఇది హాయ్తో స్టార్ట్ అవుతుంది వెంకటేష్ మహేష్ కమాన్ అయ్యో బాబు చాలా యూజ్ అవుతుంది మహేష్ నేను 10 క్లాసులు రాసుకుంటా 10 క్లాసులు రాసి ఏం చేస్తాను ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఒక క్లాస్ ఒక కలర్ డిస్ప్లే చేస్తాను అర్థమైందా మహేష్ ఇప్పుడు రేట్లు వెళ్ళిపోతుంది ఇమేజిన్ చేయండి నా దగ్గర 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒక ప్రోడక్ట్ ఒక ఇచ్చేసాను ఏం చేసినప్పుడు ఒక క్లాస్ చేస్తాను అయిపోయింది దట్స్ ఇట్ ఆ ప్రోడక్ట్ పేరు దానికి ఇచ్చేస్తాను ఇమేజిన్ చేశాను మహేష్ ఒకసారి అది దాని యొక్క పవర్ ఒక్కొక్క దానికి ఒక క్లాస్ చేసుకుంటాం ఒక్కొక్క దానికి ఐడి చేసుకోవచ్చు ఫస్ట్ డాలర్ క్యాప్ అర్థమైందా డాలర్ కింద మార్చిన మహేష్ వెయిటింగ్ మార్చిన డాలర్ కింద మార్చి డాలర్ అంటే ఏంటి స్టార్టింగ్ ఎండింగ్ డాలర్ మీన్స్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఎండింగ్ ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి ఇప్పుడు ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి ఏదేది అవుతుంది అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ 1, 3 అవ్వాలి ఓకేనా రైట్ ఇప్పుడు డాలర్ అయితే ఎన్ని అవ్వాలి సారీ ఆస్ట్రిక్ అయితే ఎన్ని అవ్వాలి ఆస్ట్రిక్ మీన్స్ హౌ మెనీ అన్నీ అయిపోయి కదా మరి వెంకటేష్ క్లారిటీ వచ్చిందా మహేష్ రైట్ క్లియర్ అయిపోయిందా ఎంత సింపుల్గా ఉంది సెలెక్టర్స్ ఎంత ఈజీగా అయిపోయింది ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ చెప్తే ఇంకా ఈజీ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ చెప్తే ఇంకా ఈజీగా అయిపోతుంది సరేనా సో ఇప్పుడు ఏమంటారు ఇక్కడికి వెళ్ళి సింపుల్గా పారాగ్రాఫ్ ఇస్తున్నాను ఎస్ తెలుసుని ఎస్ ఫస్ట్ హాఫ్ టైప్ అన్నా చూడండి అని సింపుల్గా నేను ఉండలేదు బ్యాక్గ్రౌండ్ ఇద్దాం బాగా కనిపిస్తుంది అందరికి బ్యాక్గ్రౌండ్ సింపుల్గా 00 FF ఇచ్చి అలా ఇద్దాం ఏమవుతుందో చూద్దాం ఓకేనా కిందకి రండి ఇవన్నీ డిలీట్ చేస్తున్నాం ఓకేనా చాలా జాగ్రత్త చూడండి ఫస్ట్ H2 ఇస్తున్నాం హలో వెల్కమ్ టు అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అన్నాను ఓకేనా ఓకే కదా నెక్స్ట్ ఒక ఇచ్చాను హలో అన్నాను స్టోరీ సేమే ఏం మార్చాను నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చాను ఇచ్చి హలో అన్నాను ఇది పారా 1 ఇది పారా 2 అంతేనా మీకు డౌట్ ఉందా ఇది పారా 3 అంతేనా రైట్ సో ఇప్పుడు నేను చూడండి ఒకసారి ఫస్ట్ హాఫ్ అయిపోయింది దేనికి వస్తుంది ఇది చెప్పాలి కరెక్ట్గా మీరు దేనికి ఇది అప్లై ఉండొచ్చు అనుకుంటున్నారు ఎస్ ఫస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది చూడండి అర్థమైందా ఫస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది మీరు ఎన్ని హెడ్డింగ్స్ అని పెట్టండి ఇక్కడ మీరు ఎన్ని పెట్టినా సరే ఏం తీసుకుంటుందంటే ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటారు అలా కాదు సార్ నాకు ఫస్ట్ వద్దు లాస్ట్ కావాలి సరిపోయిందా దీనికి ఇంటెలిజెన్సీ అర్థమవుతుంది మీకు కొంతమంది రియాలిటీ రావట్లేదు ఇంపార్టెన్స్కి కమాన్ రియాలిటీలో రండి కమాన్ కమ్ టు రియాలిటీ దెన్ వావ్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్ ఫస్ట్కి లాస్ట్కి దాకా తెలిసిందే మీకు కమాన్ ఎవ్రీవన్ జస్ట్ మహేందర్ లైక్ ఎంత చైల్డ్ కూడా చేయొచ్చు లాస్ట్ ఆఫ్ టైప్ కాకుండా మేము ఇంకేం చేశారు ఓన్లీ ఆఫ్ టైప్ అయితే బెటర్ కదా ఇద్దామా ఓన్లీ కట్ట గుర్తుపెట్టుకోండి వాట్ ఓన్లీ ఆఫ్ టైప్ సో ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఆఫ్ టైప్ బాడీ ఇన్సైడ్ బాడీ ఇన్సైడ్ సో డివ్ నేను డివ్లో పారాగ్రాఫ్ ఇస్తానండి ఇంకా అందరికి అర్థమవుతుందో ఏదో తెలియదు నేను డివ్లో పారాగ్రాఫ్ ఇచ్చాను ఓకేనా అగైన్ నేను ఏం చేస్తానంటే అదే డివ్ నేను తీసుకుంటాను మళ్ళీ తీసుకుని ఇప్పుడు నేను 2 పారాగ్రాఫ్ ఇచ్చాను చెప్పండి మీ సంగతి ఏంటో సమ్ నాట్ ఫీలింగ్ టఫ్ బికాస్ ఎక్స్ప్లెనేషన్ వెరీ గుడ్ బట్ ఈజీ టు అండర్స్టాండ్ థ్యాంక్ యూ దేవర్ చెప్పండి ఇప్పుడు ఓన్లీ ఆఫ్ టైప్ అన్నాను ఒక డివ్లో పారాగ్రాఫ్ ఇచ్చాను ఒక డివ్లో 2 పారాగ్రాఫ్ ఇచ్చాను ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓన్లీ ఆఫ్ టైప్ అది పారాగ్రాఫ్ ఫస్ట్ దా సెకండ్ దా వెరీ గుడ్ 90% కరెక్ట్గా చెప్పారు ఓన్లీ ఆఫ్ టైప్ ఇప్పుడు నేను ఓన్లీ చైల్డ్ అంటే ఏమవుతుంటారు ఓన్లీ చైల్డ్ అయితే ఏమవుతుంటారు కమన్ ఎవ్రీబడి ఇప్పుడు నేను ఓన్లీ చైల్డ్ అంటే ఏమైనా అవుతుంటారు అసలు అవును సెకండ్ అయ్యే ఛాన్స్ లేదు డివ్లో ఉంది డివ్ తీసేటప్పుడు మీరు డివ్ తీసేస్తే పని అవుతుంది చూసారా చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది ఏదవుతుందండి ఇప్పుడు ఓన్లీ చైల్డ్కి ఏమవుతుంది ఎస్ ఆల్ త్రీ విల్ బి ఓన్లీ చైల్డ్ నేను ఆయన కరెక్ట్ కదని రాస్తున్నాను చూడండి ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే చైల్డ్ ఓన్లీ చైల్డ్ అన్నాడు అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ నేను డివ్లో పెట్టి వదిలేస్తున్నాను చూడండి అదొకటి కోసం ఓకేనా అదొక కదా అందుకని రైట్ నేను సెకండ్ డివ్లో కూడా ఉన్నాను ఓకేనా రైట్ సెకండ్ డివ్లో మీరు ఏం రాశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూడా స్పాన్ రాస్తాను మీకు అర్థం కోసం ప్లీజ్ కాన్సన్ట్రేట్ రిమైనింగ్ మెంబర్స్ రైట్ ఎలా రాశాను చూడండి
ఒక డివ్లో 2 పారాగ్రాఫ్ స్పాన్ ఓన్లీ చైల్డ్. ఇందులో మనకి ఏముంది? పారాగ్రాఫ్లో ఓన్లీ చైల్డ్ బ్యాక్గ్రౌండ్. డివ్లో పారాగ్రాఫ్ ఇచ్చాను, రైట్ అది పేరెంట్ అవ్వాలి. సో డివ్లో మళ్ళీ స్పాన్ ఒక అండ్ స్పాన్, రైట్. చూద్దాం అంటే దీనికి చైల్డ్ ఏంటి గుర్తుపెట్టుకోండి, దీనికి చైల్డ్ ఏంటి? ఇది ఒకటే కదా, ఫస్ట్ చైల్డ్ అదే కదా. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ పేరెంట్, ఇట్ ఇస్ ఫస్ట్ చైల్డ్. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే పారా 1 అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ పారా 1, దాని ముందు పారాగ్రాఫ్ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ హలో పారా 0 అన్నాను. ఏం రావాలి మీకు? ఏమైంది ఇప్పుడు? ఇది పేరెంట్ అనుకోండి, ఇది ఫస్ట్ చైల్డ్ కదా, మరి ఎందుకు వచ్చింది? డిఫెన్స్ వచ్చింది. ఏమన్నారు వారు? వాట్ దే సేయింగ్ ఓన్లీ మీన్స్ వన్ టైమ్ ద ఫస్ట్ లైన్. మరి ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చింది కదా, ఫస్ట్ పారాగ్రాఫ్ డైరెక్ట్ గా ఉందా లేదా చైల్డ్ ఉందా? డైరెక్ట్ గా ఉంది. ఇది తీసుకోదు. ఇట్ షుడ్ బి ఎ చైల్డ్, ఇట్ షుడ్ బి ఎ చైల్డ్. అదవుతుంది. ఇట్ షుడ్ బి ఎ చైల్డ్. ఒక ట్యాగ్ లోన్ ఉన్నప్పుడు మాత్రం చైల్డ్ అవుతుంది. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్. ఇది చైల్డ్ కాదు, ఇది చైల్డ్. యువర్ డివ్ ఇస్ ద పేరెంట్, యువర్ డివ్ ఇస్ ద పేరెంట్, యువర్ డివ్ ఇస్ ద పేరెంట్, స్పాన్ ఇస్ ద చైల్డ్, పారాగ్రాఫ్ ఇస్ ద పేరెంట్, సారీ చైల్డ్. ఐ హోప్ రిమైండ్ థమ్స్ అప్ ప్లీజ్. కమ్ ఆన్, రైట్. సో ఓన్లీ చైల్డ్ అట్లా. అలా కాకుండా మనకి ఎంత చైల్డ్ ఉంటుంది సార్ ఇక్కడ? ఒకటే అవుతుంది వెంకటేశ్వరుడు. మీరు 2 తీసుకోపోయినాను, 2 తీసుకోపోయినా ఒకటే అవుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేద్దాం. సింపుల్ గా కొంచెం టబుల్ చేద్దాం. ఎంత చైల్డ్ అన్నా, ఓకేనా? చాలా జాగ్రత్త చూడండి. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఎంత ఏమన్నా నేను ఎంత చైల్డ్ అన్నా, ఎంత చైల్డ్ ఒక నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ అబ్జర్వ్ ఎవరీబడీ. ఎంత చైల్డ్ ఒక నెంబర్ ఇచ్చాను. ఇవన్నీ తీసేస్తున్నా. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. అన్ని తీసేస్తున్నాను, ఓకేనా? సో ఐఎమ్ గివింగ్ ద థింగ్స్ హియర్, ఐఎమ్ గివింగ్ ద థింగ్స్ హియర్. 1 సెకండ్ ప్లీజ్. రైట్. సో ఎంత చైల్డ్ అన్నాను. సో ఓకే గుడ్, రైట్. పారాగ్రాఫ్ హలో పారా 1 అన్నాను. సో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఇస్తారు అక్కడ చూడండి జాగ్రత్త. వెరీ కేర్ఫుల్లీ యూనిట్ అబ్జర్వ్. సో పారా 1 అనేద్దాం, ఎందుకంటే మళ్ళీ నెంబర్ తేడా రాకూడదు. 2 అనేద్దాం, 3 అనేద్దాం, సో 4 అందాం. రిమైనింగ్ మెంబర్స్ పారా 1, పారా 2, పారా 3, పారా 4 లైక్ ద పారాగ్రాఫ్స్ ఆర్. సో నౌ బ్యాక్గ్రౌండ్ ఆల్సో ఇస్ దేర్. నౌ ఐ హోప్ ఎవరీబడీ అబ్జర్వ్ దట్. ఇప్పుడు మీకు తెలుసుండి వెల్కమ్ అన్నాను. నేను ఏమన్నా ఇక్కడ ఎంత చైల్డ్ ఏమని చెప్పాను నేను? సెకండ్ అన్నాను. ఎంత చైల్డ్ సెకండ్ ఏమవుతుంది అనుకున్నాను. కమాన్ కమాన్ క్లోజ్ చేద్దాం తొందరగా. ఎంత చైల్డ్ 2 అంటే ఏంటి? చూసారు ఎంత అయిపోయారు? ఎంత చైల్డ్ అది అర్థం చేసుకోండి. ఎంత చైల్డ్ అంటే ఏంటి? రెండోది. ఇది ఒకటైతే 2 కదా, ఇది ఒకటైతే ఇది 2 కదా. ఎన్ నెంబర్ ఉన్నాయి కదా. ఏమన్నాడు? ఎంత చైల్డ్ అన్నాడు. చూసుకోండి పారాగ్రాఫ్ కి ఇది చైల్డే, ఇది చైల్డే. ఇఫ్ ఇట్స్ పేరెంట్, ఇఫ్ ఇట్స్ పేరెంట్, ఇది కూడా చైల్డే, ఇది కూడా చైల్డే. ఓకే నేను 3 ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను. ఏమైంది? అది చూడండి, ఒకటి ఇచ్చాను. ఎంత చైల్డ్ ఒకటి ఇచ్చాను. H1 ఉంది చూడండి. ఇప్పుడు 3 ఇచ్చాను చూడండి, 2 అవుతుంది. 3 ఇస్తే 2 చూడండి. ఇప్పుడు నేను 4 ఇస్తాను, 4 ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను. అవును ఇక్కడ ఏముంది? H1 కదా, ఇక్కడ P ఉంది చూడండి, ఇక్కడ P ఉంది. ఓకేనా? అర్థమవుతుంది మీకు? సో P కి కౌంట్ చేసినప్పుడు మీకు ఈ పారాగ్రాఫ్ కి ఇది ఫస్ట్ చైల్డ్, ఇది సెకండ్ చైల్డ్. హలో దిస్ అ ఫస్ట్ చైల్డ్, దిస్ అ సెకండ్ చైల్డ్. ప్లీజ్ ఎంత చైల్డ్ అర్థం చేసుకోండి. హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు నేను H1 ఇవ్వకపోతే ఏమో చెప్పండి. H1 ఇవ్వలేను, ఏమైంది? H1 తీసేయండి. కమాన్ చెప్పండి, చెప్పండి అందరూ. H1 ఇప్పుడు కమాన్, రైట్ రైట్. అర్థమైన పని H1 తీసేసాను. ఇప్పుడు అర్థమైన పని అందరికీ, రైట్ కమాన్. ఎస్ కరెక్ట్ వెంకటేష్. ఇప్పుడు అర్థమైన H1 తీసేయండి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కమాన్ ఎవ్రీవన్. రైట్ ఒకటేనా? రైట్ ఒకటి కొంతమంది ఓడిస్తున్నాను. ఒక మంది రాజు అడుగుతున్నాను. ఇఫ్ వీ గివ్ H1 ఇన్ పారా 1 దెన్ ఓకే రైట్. సో ఇక్కడ H1 ఇద్దామా రాజు? ఇంతేనా మీ డౌట్? ఇంతేనా రాజు? కమాన్ ఓకేనా? చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఈరోజు, మీరు ప్రాక్టీస్ చేయండి. అవును చూసారా ఏమైంది ఇక్కడ? 2 ఇవ్వండి. ఇప్పుడు అవిందా రాజు? ఎందుకంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? ఐ హోప్ అర్థమైందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంతమంది కాన్సన్ట్రేట్ చేయట్లేదు. నేను కాన్సన్ట్రేట్ చేయండి. అవుట్పుట్ పెట్టిన చూస్తున్న బట్టి మీరు. వెరీ గుడ్ రాజు. రైట్ రవి ఒక్కసారి నేను చిన్న ప్రాక్టీస్ చేసినారు, ఒకసారి మళ్ళీ చెప్తాను ఓకేనా? ఇప్పుడు వెనక్కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతారు, గురించి అన్నమాట అర్థం చేసుకోండి ఓకేనా? రైట్ నేను ఒక్కసారి ఏం చెప్తాను, రూట్ అంటారు ఏమన్నా ఓకేనా? రూట్ కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చానండి. బ్యాక్గ్రౌండ్ ఇచ్చి నేను ఏమంటే సింపుల్ గా ఏం చేయలేదు, జస్ట్ ఒక H1 ఇచ్చానంటే వదిలేస్తాను. రూట్ అన్నాను. అసలు రూట్ ట్యాగ్ పేరు చెప్పండి, నేను వెంటనే రూట్ తెలుసా నా డౌట్, రూట్ తెలుసు లేదని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. రూట్ తెలుసా రూట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద రూట్ ట్యాగ్? రూట్ ట్యాగ్ HTML రూట్ ట్యాగ్ అంటే HTML కదండి. బాడీ ఎట్లా రూట్ ట్యాగ్ అవుతుంది? ఓ మై గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. చెప్పండి అందగా, ఓ మై గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. HTML కదా రూట్ ట్యాగ్ ఓకేనా? లాస్ట్ నాకు ఎంటీ కావాలి, పీ పెట్టి ఎంటీ పెట్టాను ఓకేనా? ఇప్పుడు నేను ఏమంటానంటే పారాగ్రాఫ్ పెట్టాను, హలో అన్నాను ఓకేనా? ఏగా మాట్లాడుతున్నాను ఓకేగా? ఏదవుతుంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్? కమాన్ ఏదనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ తొందరగా చెప్పాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమవుతా ఉంటాను అయితే 2 పెడతాను. ఎన్నో అవుతాయా? ఇది రాలేదు అసలు ఎంటీ బ్యాక్గ్రౌండ్ రాలేదు. పారాగ్రాఫ్ ఇది రాలే తొందరగా. వెరీ గుడ్. ఖాళీగా ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వాలి కదా, మరి ఎఫెక్ట్ అవ్వాలి పారాగ్రాఫ్, ఎందుకు రాలేదు అంటున్నాను. కమాన్ కంటెంట్ అవసరం లేదు కదా, ఎంటీ అన్న కదా. ఎంటీ కంటెంట్ ఏంటి? పారా ఎంటీగా ఉంది కదా.
ఆల్రెడీ ఉంది కదా రైట్, చెప్పాలి ఎవరైనా సరే నాకు. ఇదే మీ టాస్క్ ఈరోజు, ఓకేనా? ఈ టాస్క్ మీరు నాకు చేయాలి. ఎంటీలో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? కరెక్ట్ కరెక్ట్, ఎవరో వెంకటేష్ కరెక్ట్. ఇలా వెళ్ళకండి, నేను టాస్క్ మీకు ఇస్తున్నాను ఈరోజు, ఓకే? మీ అందరికీ ఈ రోజు అన్ని సెలెక్టర్స్ ప్రాక్టీస్ చేసి నాకు ఎంటీ సెలెక్టర్ ఎగ్జాంపుల్ చేసి చూపించండి, ఓకే? నేను రెడీ సార్. ఒక ఎంటీ సెలెక్టర్ చేయాలి, చూస్తాను ఎలా చేస్తారు. ఎంత చైల్డ్ ఓన్లీ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ అని అర్థమైతే మీకు ఒక ఎంత చైల్డ్ ఒక ఎంటీ చేయించాలి, ఇంకేమదు. యా, సమ్ పీపుల్ ఆల్రెడీ ఆన్సర్, నాకు అర్థమైంది, డోంట్ వరీ. ఎస్ ఎస్ ఎస్, క్లియర్. థ్యాంక్ యూ, బాయ్. యూ కెన్ టేక్ దట్ వన్. నో యూట్యూబ్ నథింగ్, ఓన్గా చేయండి, ఓకేనండి? ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్లో చూపిస్తాను వెంకటేష్. థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్, టేక్ రెస్ట్ అండ్ టేక్ ద టాస్క్, బాయ్. వావ్, కెన్ యూ ఓన్లీ సేవ్ ఓన్లీ టైప్? ఒకసారి ప్రాక్టీస్ చేసిన మళ్ళీ ఓన్లీ టైప్ మళ్ళీ చూపిస్తాను, డోంట్ వరీ. కనెక్ట్ వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు, మనకి అందుకు జరగలేదు, ఓకే? ఓకే ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ప్రకాష్. థ్యాంక్ యూ. ఇవ్వండి, ఐటెం మీకు ఇవ్వండి. రామలింగ, కెన్ యూ ఐటెం విత్ ఆల్సో? థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఎవ్రీవన్. పారాగ్రాఫ్ ఎంటీ అన్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ కరెక్ట్, విజయలక్ష్మి. సార్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఆ ప్రీవియస్ క్లాస్ లో చెప్తారు. ఎస్ కరెక్ట్ నగేష్. నో చిల్డ్రన్ నో యూస్, కరెక్ట్. That should give space. Change. You can do that one. Sai Kumar, okay? Task for you. Thank you. హైట్ విత్ లైన్ చేయండి సార్, ఓకే మీరు చేయండి, ఓకే? అఫ్జల్, యూ కెన్ డూ ఇట్. ఎంటీపీకి బోర్డర్ అండ్ పెట్టండి. ఎస్ ఎస్, వస్తున్నా తెలుసు మహేష్, అన్ని మోడిఫికేషన్ చేయలేదు. నాకు చెప్పండి కదా, ఇంకా టాస్క్ చేయమని, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ ఎవరిబడి. కౌంట్ ద నెంబర్స్. ఎస్ మహేందర్, ప్రాక్టీస్ చేయండి, రేపు చెప్పండి, ఓకేనా ఎవరిబడి? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.